ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో ప్రార్థనా మహాపోరాటానికి విచ్చేసిన మీకందరికీ శుభ స్వాగతం, ఘన స్వాగతం, వీరోచిత స్వాగతం. మీకందరికీ వందనాలు. మనం చిన్న ప్రార్థన చేసుకొని నేటి ప్రార్థనా పోరాటాన్ని ఆరంభించుకుందాం. స్తోత్రమునైన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధత్వం, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ దినమున మరొక నూతన దినారంభంలో, ఈ తొలి ఘడియలోని శుక్రవారపు ఆరంభ ఘడియల్లో మేమందరం కలిసి ఒకే భారముతో, ఏకభావము, ఏక మనస్సుతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరే సమకూర్చినారు. మీకే స్తోత్రాలు. నీ కార్యం మాలో సంపూర్ణముగా జరిగించండి ప్రభువా. మీరు మమ్మల్ని వాక్యం ద్వారా ఆయత్తపరిచి అద్భుతమైన బలమైన ప్రార్థన పోరాటము చేయించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. మొదట 1-2 చరణాలు మాత్రమే పాడుకుందాం. నూరవ పాట పాడుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మా సామర్థ్యము, పునరుద్ధానము, మా సామర్థ్యము, పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును, జీవించును. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దినమిల్ల ప్రభుకై వధియుపా బడియునట్టి గొర్రెలము. దినమిల్ల ప్రభుకై వధియుపా బడియునట్టి గొర్రెలము. అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి.
మా సామర్థ్యము పునరుద్ధానము, మా సామర్థ్యము పునరుద్ధానము, మా జీవము, మా రక్షణ నిధి, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 16:18. వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, సకల ఆశీర్వచనముల మూల కారణభూతుడా అని బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. ఈ అర్ధరాత్రి వేళ మీరు నాతో మాతో సంభాషించి మమ్మను దర్శించి మమ్మను బలపరిచి, ప్రభువా, నీకు ప్రీతికరమైన ప్రార్థనలు మేము చేయుటకు మమ్మను బలపరచము. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే, దావీదును గూర్చినటువంటి వర్ణన మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. దావీదును గూర్చిన వర్ణన. అతడు చమత్కారముగా వాయింపగలడు. న్యాచురల్ టాలెంట్స్, సంగీత తలాంతు కలిగిన వాడు. ఆ విషయం ప్రక్కన పెడితే అతనికి 2 లక్షణాలు ఉన్నాయి. బహుశూరుడును యుద్ధశాలి. ఈ 2 వేరు వేరు మాటలు. యుద్ధశాలి అనే మాట వేరు, బహుశూరుడు అనే మాట వేరు. అతడు బహుశూరుడు, యుద్ధశాలి. శూరుడు అంటే యుద్ధం అంటూ ఒకసారి మొదలైతే ఇంకా భయపడడం కానీ వెనక్కి తగ్గడం కానీ ఉండదు. ఓటమి ఒప్పుకోడు. అవతల ఉన్నవాడు ఎంత బలవంతుడైనా, ఎన్ని ఆయుధాలు కలిగిన వాడైనా, యుద్ధం అంటూ వస్తే ఇక దావీదులో భయం ఉండదు, వెనక్కి తగ్గేది ఉండదు. అది శౌర్యం. శౌర్యం శౌర్యం శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదన్నాడు దేవుడు. శౌర్యము, వీరత్వము, పరాక్రమము ఇవన్నీ పర్యాయ పదాలు. మరి యుద్ధశాలి అనే మాటకు అర్థం ఏంటి? యుద్ధశాలి అంటే యుద్ధాలు చెయ్యాలి అనే స్వభావము కలిగిన వాడు. యుద్ధాలు చేయడం ఆయన ప్రవృత్తి, ఆయన వృత్తి, ఆయన స్వభావము. ఆయనకు యుద్ధం చేయడం అనేది చాలా ఇష్టము అన్నమాట. యుద్ధశాలి. అలాగే మాట నేర్పరి అన్నాడు, రూపసి అన్నాడు, అది వేరే విషయం. చూడ్డానికి అందగాడు, చూడ్డానికి
అందగాడు, మాట నేర్పు, చక్కగా చమత్కారంగా మాట్లాడతాడు, వాక్చాతుర్యం కలిగిన వాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే యుద్ధ వాతావరణమునకు చాలా ఇష్టంగా ఇమిడిపోయేవాడు. యుద్ధశాలి అంటే అర్థం అది. అబ్బా మళ్ళా యుద్ధం చేయాలా, ఎవరు చేస్తారు, మళ్ళీ పోరాటమా, మళ్ళీ యుద్ధమా, ఏంటి బ్రతుకంతా ఈ రిస్కుల్లో గడిచిపోవలసిందేనా, ఇక మనకి విడుదల లేదా అని అనుకోడు ఎప్పుడు కూడా. యుద్ధము అంటే అతనికి ఉత్సాహం. వెంటనే ఎప్పుడెప్పుడో యుద్ధ రంగంలో దిగుదామా అని సిద్ధ మనస్సు కలిగి ఉంటాడు దావీదు. దావీదు యుద్ధశాలి. అభిషేకమును బట్టి కలిగినటువంటి లక్షణాలలో ఒకటి యుద్ధమునకు సిద్ధ మనస్సు. దైవాత్మ అభిషిక్తుడు ఎవరైనా యుద్ధశాలిగానే ఉంటాడు, తప్పదు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. శక్తి ఎందుకు భోంచేసి పడుకోవడానిక? శక్తి ఎందుకు యుద్ధరంగం నుంచి పారిపోవడానిక? కాదు కదా. శక్తి అనేది ఎందుకంటే యుద్ధం చేయడానికి. కనుక పరిశుద్ధాత్మ అభిషిక్తుడు ఎప్పుడు కూడా యుద్ధం అంటే విసుక్కోడు, యుద్ధం అంటే భయపడడు, యుద్ధం అంటే వ్యతిరేకించడు, యుద్ధం అంటే అతనికి ఇష్టం. ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ము తీసి దావీదు తల మీద పోసి బెత్లెహేములో అభిషేకించినాడో ఈ కొత్త క్యారెక్టర్ అతనికి వచ్చేసింది. యుద్ధశాలి. యుద్ధం మొదలైనాక బహుశూరుడు. బేసికల్లీ అతనికి యుద్ధం అంటే ఇష్టం. అందుకే సింహము ఎలుగుబంటు కలిసిన వింత జంతువును చూడగానే వెనక ముందు ఆలోచించలే, దాన్ని కొట్టి చంపేశాడు. ప్రభునందు ప్రియులారా, గొలియాతును చూశాడు. అందరూ భయపడిపోతున్నారు. వాడి మీదకి వెళ్తే ఏం గొడవ వచ్చి పడుతుందో, చంపేస్తాడేమో, విరుచుకు తినేస్తాడేమో, వాడు రాక్షసుడిలాగా ఉన్నాడు, నజ్జు నజ్జు కింద దోసకాయ పచ్చడి కింద దంచేస్తాడేమో, ఇక మనకు లైఫే ఉండదు అనుకుంటున్నాడు. దావీదు మాత్రం వాడిని ఎగాదిగా చూసి, చాలా పొడుగు ఉన్నాడు కానీ నా దేవుని ముందు వీడు లెక్క కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను వీడి మీదికి వెళ్తాను, వీడిని ఫినిష్ చేసేస్తే రాజుగారు ఏం బహుమానం ఇస్తాడు అని అడిగాడు. వేసేసాడు అంతే. ఆత్మాభిషిక్తుని యొక్క లక్షణం యుద్ధ వాతావరణమును ప్రేమించడం, యుద్ధమునకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండడం. యుద్ధ సన్నద్ధత అనేది కొత్త నిబంధన క్రైస్తవులలో కూడా ఉండాలని, ఉంటుందని, ఉన్నదని కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి దయచేసి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను అనగా మీ యుద్ధ సన్నద్ధతను, మీరు యుద్ధ సన్నద్ధులై నిలుచుటను చూచి క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఓ కొలస్సీ సంఘస్థులారా, కొలస్సీ పట్టణ క్రైస్తవ విశ్వాసులారా, మీరు యుద్ధమునకు సన్నద్ధులై నిలిచి ఉండుటను చూచి నేను ఆనందిస్తున్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను అని చెబుతున్నాడు. యుద్ధ సన్నద్ధులు. దావీదుకున్నటువంటి మనస్సు అది, ఆయనకుండే లక్షణం అది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యుద్ధ సన్నద్ధత ఎప్పుడైతే ఇతనుకున్నదో సాతాను ఇతనితో పోరాడడానికి కొత్త యుద్ధ రీతులు మొదలుపెట్టాడు.
ముందు ఒక జంతువు వచ్చింది, దాన్ని కొట్టి చంపాడు. గొలియాతు వచ్చాడు, వాడిని కొట్టి చంపాడు. ఇక యుద్ధమునకు వేరే కొత్త రంగు, కొత్త పద్ధతి, కొత్త పాలసీ, కొత్త విధానాన్ని సాతాను ఏర్పాటు చేశాడు. ఆ నూతనమైన యుద్ధ రీతులు ఏమిటంటే ఆధ్యాత్మిక యుద్ధ రీతులు, యుద్ధ విధానములు, యుద్ధ పద్ధతులు. 18వ కీర్తనలోనికి రండి దయచేసి. దేవుని బిడ్డలారా, 18వ కీర్తన 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట. ఇవన్నీ యుద్ధ పరిభాష. శైలము, కోట, నా కేడెము, నా రక్షణ శృంగము, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. ఇదంతా యుద్ధములో కావాలి. కోటలు ఎందుకు, దుర్గాలు ఎందుకు అంటే శత్రువు మన మీద దండెత్తి వచ్చినందుకు కావాలి. శత్రువులే లేరనుకోండి, యుద్ధాలే రావనుకోండి, కోటలు ఎవడు కట్టుకుంటాడు? వృధా ప్రయాస, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ప్రయాస వేస్ట్. భూమి మీద శత్రువు అన్నవాడే లేడు మనకు, ఎవడు దండెత్తడు. ఇక మన కోటలు ఎందుకు కట్టుకుంటాం? మనం ఇళ్ళు కట్టుకుంటాం అంతే, తోటలు నాటుకుంటాం. కోటలు ఎందుకు? యుద్ధము లేని జీవితానికి తోటలు చాలు, పళ్ళ తోటలు చాలు, కోటలు అక్కర్లేదు. దావీదు అంటున్నాడు, దేవుడే నా కోట. ఎందుకంటే 3వ వచనంలో నా శత్రువులు అని కొంతమందిని చూపిస్తున్నాడు. నాకు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు అంటే మానవ మాత్రులు కాదు, మానవ మాత్రులు కాదు. 4వ వచనము చూడండి, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరిస్తున్నారు. ఆ సందర్భంగా మరణ పాశములు నన్ను చుట్టుకున్నవి. మరణము యొక్క తాళ్ళు, మరణము యొక్క పాశములు నన్ను చుట్టుకున్నాయి. 5 పాతాళపు పాశములు, 4లో మరణ పాశాలు అన్నాడు, 5లో పాతాళపు పాశములు అన్నాడు, మళ్ళీ మరణపు ఉరులు అన్నాడు. ఇప్పుడు ఈ మరణపు ఉరులు, పాతాళపు పాశములు మానవ మాత్రులు తీసుకురాగలరా మన మీదికి? పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ తాళ్ళు ఏరుకొచ్చి మనల్ని కడతాడా ఎవడైనా? మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన పాలేళ్ళు, దాయాదులు, మానవ మాతృలైన వాళ్ళు పాతాళానికి వెళ్ళి తాళ్ళు తీసుకొచ్చి మనల్ని కడతాడా? పాతాళపు పాశములు, నరకపు పాశములు, మరణపు పాశములు, మరణపు ఉరులు ఏమిటవి? అవన్నీ కూడా సాతాను మన మీద ప్రయోగించినటువంటి మంత్రశక్తులు, మంత్ర ప్రభావములు అనే అభిచార క్రియలు అనే బంధకాలు, ఉరులు. ప్రభునందు ప్రియులారా, ఆ సమయంలో దావీదుకి ఇంకా ఎలా పోరాడాలో అర్థం కాలేదు. సాతాను శక్తులు దిగి వచ్చినాయి, దావీదు మీదికి పాతాళలోకపు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. పాతాళపు పాశములు, మరణపు ఉరులు దావీదు మీదికి పంపిస్తున్నాడు సాతాను. కనిపించని శత్రువు కనిపించని బాణాలు వేస్తున్నాడు. కనిపించని శత్రువు కనిపించని తాళ్లతో దావీదును కట్టేస్తున్నాడు. శత్రువు కనిపించడు, తాళ్ళు కనిపించవు, కానీ ఆ బంధకాలు మాత్రం రియలే. పనులు ముందుకు సాగవు, ప్రార్థన చేయలేడు, సువార్త చెప్పలేడు, ఏ పని చేద్దామన్నా ఏదో ఆటంకం ఎదురవుతుంది, అనుకున్నట్టు అడుగు ముందుకు పడదు. ఎందుకు ఇలా జరుగుతుంది? బంధకాలు ఎక్కడున్నాయి? కంటికి కనిపించవు, కానీ బంధకాలు అయితే ఉన్నాయి. ఈ శత్రువులు ఎవరో మరి, వాళ్ళు కనిపించరు. పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా అర్థమైపోతున్నాయి. ఏదో ఒక శక్తి మనకు వ్యతిరేకంగా పోరాడుతుంది, కొన్ని శక్తులు మనకు విరోధంగా పోరాడుతుంది. వాళ్ళను అదుపు చేయడానికి, ఓడించడానికి దావీదు వడిసెల సరిపోతుందా? కనిపించని శత్రువులతో పోరాడటానికి దావీదు దగ్గర ఖడ్గం ఉన్నది, సరిపోతుందా?
ఈట సరిపోతుందా? చేత్తో పట్టుకునే విశ్వాసము అనే ఆ డాలు, విశ్వాసం అనే డాలైతే అది ఆత్మ సంబంధమైంది. మరి చేత్తో పట్టుకునేది ఇనుపడాలు, ఇత్తడి డాలు. చేత్తో పట్టుకునే భౌతికమైన డాలు సరిపోతుందా? సరిపోతుందా? చేత్తో పట్టుకునే ఖడ్గం, చేత్తో పట్టుకునే డాలు, చేత్తో విసిరే ఈటే సరిపోతుందా? దావీదు దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ అవి రక్తమాంసముల శరీరధారులైన వాళ్ళ మీదైతే పనికొస్తాయి. కానీ కనబడని శత్రువులు, కనబడని ఆయుధాలు ప్రయోగిస్తే దానికి ఈ ఆయుధాలు పనికిరావు. యుద్ధశాలి ఏదైతేనేమి, భౌతికంగా శారీరక యుద్ధం అయితేనేమి, ఆత్మీయ యుద్ధం అయితే యుద్ధమే. ధైర్యం ఉంది, యుద్ధం చేయాలని ఉత్సాహం ఉంది, కానీ ఆయుధాలు లేవు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఇప్పుడు కావలసింది వడిసెలు కాదు, కత్తులు కటార్లు కాదు, కేడము డాళ్ళు కాదు. ఇప్పుడు కావలసింది ప్రార్థన. ప్రార్థనే మనకు ఆయుధం. డిఫెన్సివ్ వెపన్, అఫెన్సివ్ వెపన్ రెండు కూడా ప్రార్థనే. శత్రు మీద దాడి చేసే ఆయుధము ప్రార్థనే. ఆ శత్రు బాణములు మనకు తగలకుండా పట్టుకొని అడ్డంగా ఉండే కాపాడుకునే సంరక్షక ఆయుధం కూడా ప్రార్థన. దావీదు ఇప్పుడు ప్రార్థనా గదిలో యుద్ధశాలి. ఒకప్పుడు యుద్ధరంగములో యుద్ధశాలి, ఇప్పుడు ప్రార్థనా గదిలో యుద్ధశాలి. ప్రార్థనా గదిలో యుద్ధము చేస్తున్న భక్తులు చాలా మంది మనకు సంఘ చరిత్రలో కనబడతారు. వారు పోరాడుతున్నారట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ 4:12లో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నేను ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది పోరాటం. కొలస్సీ 2వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకు, లవదికే వారి కొరకు, ఇంకా నా శారీరకంగా నా ముఖము చూడని వాళ్ళందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొన కోరుచున్నాను. ఇది ప్రార్థనా పోరాటం. కత్తులు, కటార్లు, బాణాలు, విల్లంబులు, ఈటెలు, లేకపోతే వడిసెల రాళ్ళు, వీటితో చేసే యుద్ధం కాదు. ఇవి అదృశ్యమైన శత్రువులతో, అదృశ్యమైన ఆయుధాలతో చేసే నిజమైన వాస్తవమైన పోరాటం. ఏదో ఉపమాన భాష, అలంకార భాష కాదు. జీవితం కల కాదు, జీవితం వాస్తవం. మన పరిస్థితుల్లో మనకుండే సమస్యలు, అడ్డుబండలు, ఆటంకాలు వాస్తవం. అది ఏం ఊహ కాదు. కనిపించని ఆయుధాలతో, కనిపించని పాశములతో మన మీద దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తులే మాంత్రిక విద్య నేర్చిన దుర్మార్గులు. మాంత్రిక విద్య నేర్చుకొని మన మీద ప్రయోగించే మనుషులు ఉన్నారు. ఈ మంత్ర విద్యలను మన మీద ప్రయోగించడానికి సిద్ధపరిచిన కనిపించని దురాత్మలు, చీకటి శక్తులు ఉన్నాయి. వీళ్ళందరూ మన శత్రువులు. కనిపించని పడిపోయిన దేవదూతలు ఉన్నారు. వాళ్ళ చేతిలో మనుషులు మంత్ర విద్యలు మన మీద ప్రయోగించే వాళ్ళు ఉన్నారు. ఈ సైన్యం ఏది మన ముందుకు రాదు. ఎవడైనా మంత్రం చేసేవాడు మన ఇంటి ముందుకు వచ్చి, మన ఇంట్లో మన ఫ్రంట్ హాల్లో, డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి, మన సోఫాలో కూర్చొని, బ్రదర్ ఇట్లా రండి కొంచెం మీ మీద మంత్రం చేస్తా అంటాడా? అన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడు? కనిపించాడు. శరీరాలు ఉంటాయి, మనుషులే, కానీ అడవుల్లో ఎక్కడో కొండ గుహల్లో, సొరంగాల్లో ఉంటాడు. మన ఇంటికి రాడు. అక్కడి నుంచి ప్రయోగిస్తాడు. చాటైన స్థలములలో నుండి ప్రయోగిస్తాడు.
వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళేమో ఆత్మలు కనుక కనిపించరు. వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళు తెచ్చిపెట్టే సమస్యలు మాత్రం కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు దావీదు యుద్ధశాలి, యుద్ధం చెయ్యాలి, యుద్ధం ప్రారంభించాడు. వడిసెల కాదు, కత్తులు, బాణాలు, విల్లంబులు కాదు, ప్రార్థన అనే ఆయుధముతో యుద్ధము మొదలుపెట్టాడు. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం అదే పని చేయాలి ప్రియ మిత్రులారా. సాతాను మనకు విరోధంగా, భారతదేశ క్రైస్తవ సమాజానికి విరోధంగా, ప్రపంచంలోని క్రైస్తవ సమాజానికి విరోధంగా సాతాను బలమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రపంచమంతటా సువార్తకు వ్యతిరేకంగా అనేక శక్తులు ఏకమవుతున్నాయి, బలపడుతున్నాయి. అనేక మంది సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సువార్త చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. యేసుక్రీస్తే ఏకైక మార్గమేం కాదు, మనకు యేసే అక్కర్లేదు, ఏ మతమైనా పరలోకానికి తీసుకెళ్తుంది అని పోపు గారే చెబుతున్నారు. ఎంత దారుణమో చూడండి. ఈ భయంకర పరిస్థితులలో మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అనేది ఒక పోరాటము. ఎందుకంటే ప్రార్థన చెయ్యకుండా నిన్ను ఆపే శక్తులు నీ మీద ప్రయోగించబడతాయి. నీకు ప్రార్థన అంటే ఇష్టం లేకుండా చేస్తాయి. ప్రార్థన మీద విసుగొచ్చేటట్టు చేస్తాయి ఆ శక్తులు. ప్రార్థన ఏం లాభం చేసి ఏం ఉద్ధరించాం అని ఒక ఆసక్తి లేని పరిస్థితి నీలో పుట్టిస్తారు సైతాను శక్తులు. ముందు ఈ శక్తులతో పోరాడాలి, వాటిని బంధించి పడగొట్టాలి. అప్పుడు అంశములు తీసుకొని ప్రార్థన చేయాలి. ఏడిసావు, లోకరక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ బ్రతికే సరిగా లేదు, ఇవన్నీ నీ పాపాలు కావా, నీలో లోపాలు కావా అని సాతాను మళ్ళీ మన మీద ఫిర్యాది అయి వస్తాడు. యేసు రక్తంతో వాడిని జయించాలి. ఆ తర్వాత ప్రపంచ ప్రజల రక్షణ కొరకు, ప్రపంచ క్రైస్తవ ప్రజానీకం యొక్క సంస్కరణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి స్టెప్లో ఏవో కొన్ని శక్తులు వద్దు 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 అంటుంటాయి. ప్రార్థన చేయకుండా ఆటంకాలు సృష్టిస్తాయి. వాటిని ఎదుర్కొంటూ ఏకాగ్ర చిత్తముతో, ఏకాగ్రత గల మనస్సుతో, పట్టుదలతో, పట్టు విడవకుండా మనము కంటిన్యూగా ఎడతెగకుండా ప్రార్థన చేసామనుకోండి, ఈ కనిపించని శత్రువులు కూడా గొలియాతులాగా తటాలు పడి చచ్చిపోతారు. ఆ అరణ్యములో కనబడ్డ వింత జంతువు ఉందే, ఎలుగుబంటి సింహం కలిసిన జంతువు, దాన్ని దావీదు కొట్టితే అది చచ్చిపోయినట్టు ఈ కనిపించని దురాత్మలు కూడా మట్టి పాలైపోతారు, చచ్చిపోతారు. దావీదు యుద్ధశాలి, మొదట శారీరకంగా యుద్ధశాలి. జీవితం అంతా అదొక్కటే సరిపోదు. ఎంత బలమున్నా, పరాక్రమం ఉన్నా, ఎంత ధైర్యమున్నా శారీరక ఆయుధాలే సరిపోవు. అంతకు మించిన యుద్ధ వాతావరణం ఒకటి ఉందని దావీదు తన జీవితంలో నేర్చుకున్నాడు. శత్రువులేమో పోరాడుతున్నారు, దావీదు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇవాళ మనం అదే చేస్తున్నాం. మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల కొరకు, మనకు అప్పగించబడ్డ సంఘాల కొరకు, మన దేశ ప్రజల కొరకు, మన దేశంలోని అన్ని జాతుల ప్రజల రక్షణ కొరకు, మన దేశంలోని అన్ని డినామినేషన్ల క్రైస్తవ ప్రజానీకం యొక్క సత్య ప్రత్యక్షత కొరకు, సంస్కరణ కొరకు, ప్రపంచ క్రైస్తవ సమాజం అన్నిటికీ కుదురుబాటు కాలాల్లోకి రావాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దానికి అవసరమైన ఎన్నో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. దుర్బోధకులకు కరువు రావాలి, సత్య సంబంధులకు సమృద్ధి రావాలి. అలాగే సత్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సాహిత్యం ప్రింట్ కావాలి. ప్రింట్ అయిన సాహిత్యం అందరూ చదివి సత్యం గ్రహించాలి.
పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేయాలి. ఈ మహత్తరమైన పోరాటం మనం చేస్తూ ఉంటే సాతాను రకరకాలుగా మన కుటుంబాలను గలిబిలి చేస్తాడు, మన ఆరోగ్యాలు పాడు చేస్తాడు, మనకు ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తాడు, ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టిస్తాడు. వీటన్నిటికీ ప్రార్థనే జవాబు. ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహించిన అధికారమును ఉపయోగించి ఈ శక్తులన్నిటిని మనము మన వాక్కుతోనే బంధించి వేయాలి. సాతాను కట్టిన బంధకాలు ప్రార్థనలో మనం పరిశుద్ధాత్మావేశంతో ఒక ఆజ్ఞను పలికి ఆ బంధకాలు తెరించేయాలి. దేవుని కార్యానికి ఆటంకాలు సృష్టిస్తున్న చీకటి శక్తులను బంధించాలి. ఆయుధాలు ఏమీ కనిపించవు, నోట్లో మాటే, కానీ రెండవ ఆకాశంలో ఇవన్నీ వాస్తవాలుగా ప్రత్యక్షమవుతాయి. అర్ధరాత్రి ప్రార్థన పోరాటం చేస్తున్న మనం భూమి మీద లేము. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత రెండో ఆకాశంలోకి వెళ్తాం. ఇంకొక ఆకాశం పైకి వెళ్తే పరదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళం మనం. పరదేశం కింద రెండో ఆకాశం ఉంది, మూడో ఆకాశానికి కింద రెండో ఆకాశం. అక్కడ ఉన్నారు దుర్మార్గులు, మన శత్రువులు. ఆత్మలు అక్కడికి ఎగిరి వెళ్ళి పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగిరి రెండవ ఆకాశంలో ఉన్న శత్రువుల మీద మన ప్రార్థనే ఖడ్గముగా, ప్రార్థనలో మనం పలికే దేవుని వాక్యమే ఖడ్గముగా వాళ్ళ మీద హోరాహోరి యుద్ధం చేసి దావీదు జయించినట్లు మనం జయం పొందాలి. దావీదు వింత మృగాన్ని జయించాడు, దావీదు గొల్యాతును జయించాడు, కనిపించని శత్రువులను కూడా జయించాడు, పాతాళపు పాశములను మరణపు ఉరులను జయించాడు. ఎట్లా అంటే నేను ప్రార్థన చేశానంటాడు. ప్రార్థన అనేది గొప్ప శక్తి సంపన్నమైన ఆయుధం. మనకు డబ్బులు రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, ఆటంకాలు తొలగిపోవాలన్నా, ద్వారాలు తెరవబడాలన్నా, పుస్తకాలు ముద్రణ జరగాలన్నా, పుస్తకాలు ప్రపంచమంతటా ప్రణాళిక గ్రంథాలు పంపిణీ చేయాలన్నా ప్రతి కార్యం ప్రార్థన ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మరలా ఒకసారి దేవుడు మనకు అప్పగించిన ఈ అద్భుతమైన సంస్కరణాత్మక పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఇది ప్రార్థనా సమయం. మనం ప్రార్థన చేయడం అనేది సోమరిపోతులు చేసే పని కాదు. ఎవరో భక్తుడు అన్నాడట, ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా బాగా వైరల్ అయింది. మనం పని చేస్తే మనము మాత్రమే పని చేస్తాము, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. వెన్ యూ వర్క్, యు ఆర్ ఓన్లీ వర్కింగ్, ఓన్లీ యూ ఆర్ వర్కింగ్. బట్ వెన్ యూ ప్రే, గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుని పనిలోకి దింపే పద్ధతి, మార్గం ప్రార్థన. రండి మనం ప్రార్థన చేసుకుందాం. భారతదేశం దీవించబడాలి, ప్రపంచ దేశాలనే దీవించబడాలి, అన్ని డినామినేషన్ల క్రైస్తవ సంఘాలు సంస్కరించబడాలి, అందుకొరకు ప్రణాళిక గ్రంథాలు ప్రింట్ కావాలి, ప్రపంచమంతటా నింపబడాలి. ఇదంతా జరిగేదాకా సత్య సంబంధమైన మనకు ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో, అభిషేకంతో కూడిన దీర్ఘాయుష్య దేవుడు ఇవ్వాలి. రండి మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇది ప్రార్థనా సమయం. వెంటనే మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రేరేపణ కలిగిన బిడ్డలు వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి.